My precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus నా Christ. ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామములో శుభములు. Today we are going to meditate Ruth chapter 2 verse 12. ఈ రోజు రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనాన్ని ధ్యానించబోతున్నాం. Ruth was a Moabite woman. రూతు మోయాబీయురాలై ఉంటుంది. She was following the god of Moabites. మోయాబు దేవుళ్లను ఆరాధించేది. And she was married to Israelite family. అయితే ఇశ్రాయేలు కుటుంబానికి వివాహం చేయబడినది. Especially the mother-in-law was Naomi. తన అత్తగారి పేరు నవోమి అయి ఉంటున్నది. She was a woman of God. ఆమె ఒక దైవజనురాలు. She was carefully following the ways of the Lord. నయోమి చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మార్గములను She వెంబడించేది. loved her daughters-in-law. తన కోడలను ఎంతగానో ప్రేమించేది. So Ruth was attracted by her love. కాబట్టి రూతు నయోమి యొక్క ప్రేమకు ఆకర్షితురాలైంది. She also started following the God of Israel. తను కూడా ఇశ్రాయేలు దేవుడిని వెంబడించడం ప్రారంభించింది. They were very poor people. వారెంతో బీదవారై ఉన్నారు. But because Ruth started to follow the ways of the Lord God of Israel, God was with her. కానీ రూతు ఇశ్రాయేలు దేవుడిని ఆరాధించడం వెంబడించడం మొదలుపెట్టింది గనుక ప్రభువు వారితో ఉన్నాడు. As we read in Ruth chapter 2 verse 12, she came under the wings of the Almighty God of Israel. రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివిన రీతిగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రిందికి ఆమె వచ్చి ఉన్నది. They were very poor. వారెంతో బీదవారై ఉన్నారు. They had nothing to eat. వారికి తినడానికి కూడా ఏమీ లేదు. But in that condition, because Ruth sought the Lord diligently along with her mother-in-law, the Lord was pleased with her. అయితే అటువంటి పరిస్థితుల్లో తన అత్త అయిన నయోమితో కూడా రూతు దేవుణ్ణి ఎంతో శ్రద్ధతో వెతికినది గనుక ప్రభువు వారి యందు ఇష్టము కలిగి ఉన్నాడు. She came under the refuge of the God of Israel. ఇశ్రాయేలు దేవుడు రెక్కల నీడలోకి ఆమె వచ్చినది. My friends, what about you? స్నేహితులారా, మరి మీరేం చేస్తున్నారు? Have you accepted this God of Israel? ఇశ్రాయేలు దేవుణ్ణి మీరు అంగీకరించారా? Is he your savior? ఆయన మీ రక్షకుడిగా ఉంటూ ఉన్నాడా? Ruth was a Moabite woman, రూతు మోయాబీయురాలై ఉన్నది. but she sought the Lord diligently. కానీ ఆమె ప్రభువును జాగ్రత్తగా And వెతికినది. according to Ruth 2:12, she was blessed abundantly. రూతు 2:12 ప్రకారం ఆమె అత్యధికంగా దీవించబడింది. She became the wife of a rich man. ఒక గొప్ప ధనికుడి భార్యగా ఆమె మారినది. God blessed her in such a way. ప్రభు ఆమెను ఎంతగానో దీవించాడు. Even today, if you are suffering without nothing, I don't have anything, I don't have peace, I don't have any blessing, you may be crying like that. ఈ రోజు ఏమీ లేకుండా మీరు బాధపడుతున్నారేమో, నా జీవితంలో దీవెన లేదు అని Come చింతిస్తున్నారు. under the shelter of that is God of Israel. ఇశ్రాయేలు దేవుడి యొక్క రెక్కల నీడలోనికి రండి. Lord says, come unto me. ప్రభు అంటున్నాడు, నా చెంతకు రండి, I will bless you. నేను మిమ్మును దీవిస్తాను. God who blessed Ruth, he will bless you also in the same way. రూతును ఆశీర్వదించిన దేవుడు అదే విధానంలో మిమ్మును కూడా దీవిస్తాడు. From nothing he can give you everything. ఏమీ లేని స్థితిలో నుండి అన్ని కలిగి ఉన్న స్థితిలోకి మారుస్తాడు. That's what we read in Proverbs 10:22. సామెతలు 10:22లో మనం అదే చదువుతాము. The blessing of the Lord makes one rich and he adds no sorrow with it. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. My friends, have you accepted this God of Israel? ప్రియ స్నేహితులారా, ఇశ్రాయేలు దేవుడిని మీరు అంగీకరించారా? He gave his life on the cross just for you. ఆయన మీ కొరకే సిలువలో తన ప్రాణమును అర్పించాడు. Come unto the cross. సిలువ చెంతకు రండి. Accept him as your మీ savior. రక్షకుడిగా ఆయనను అంగీకరించండి. He'll give you a new heart, new life. నూతన హృదయాన్ని, జీవితాన్ని ఆయన మీకు ఇస్తాడు. Shall we pray? మనం ప్రార్థిద్దాము. Father, తండ్రి, look unto the hearts of your children. నీ బిడ్డల హృదయాలను చూడండి. Those who accept you as their father, as their savior, Lord, touch them and give them all God's abundant blessings. ఎందరైతే నిన్ను తమ తండ్రిగా, రక్షకుడిగా అంగీకరించారో వారిని తాకి దీవించండి. As you change the life of Ruth, Master, change the people's life, Master. ప్రభువా, రూతు జీవితాన్ని మార్చిన విధానంలో ప్రజల జీవితాలను మార్చివేయండి. They may be in many needs, Father. అనేక అక్కరలతో వారు ఉన్నారేమో ప్రభువా, Supply all their వారి needs. అవసరతలన్నీ తీర్చండి. Draw them closer to నీకు you. సమీపంగా వారిని తెచ్చుకొనండి. Bless them abundantly. అత్యధికంగా దీవించండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.